మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివాం. శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని ఆహారము అనే శోధనను తీసుకొని వచ్చాడు. ఆయన బలహీనుడుగా ఉన్నప్పుడు ఆహారము అనే శోధనను తీసుకొచ్చాడు. వీళ్లకు బలహీనులుగా ఉన్నారా? చెప్పులు అరగలేదు, బట్టలు జిరగలేదు, వీళ్ళు విత్తక్కర్లేదు, కోయక్కర్లేదు, వండుకోక్కర్లేదు. ఏం చేయాలి? అని నోరు తెరిచి పండుకుంటే పొద్దునికి మన్నా పడుతుంది. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళు తినడం, తాగడం, ఆడుకోవడానికి లేయడం, ఇది వీళ్ళ పరిస్థితి. అంటే బాగా బలిసున్నారు అని అర్థం. అలాంటి సమయంలో వీళ్ళకి ఏం గుర్తొస్తుంది? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మాంసము ఇస్తా. ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. కానీ మన ప్రభువు యొక్క ఉదాహరణ చూడండి. ఆయన బలహీనుడిగా ఉన్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నాడు. 40 దినాలు భోజన పానీయాలు లేకుండా మృగములతో ఉన్నాడు. మార్కు సువార్త ఒకసారి తీస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయము. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. 12వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను అని ఉంది. ఎవరితో ఉన్నాడు? సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, ఈ సకల సృష్టిలోనూ చరాచర జీవుల మధ్య ఆయన సంచరించగల, ఆయన సర్వవ్యాపి అయినటువంటి ఈ దేవుడు మృగములతో ఉన్నాడంట. అంటే కుక్కలతో, అక్కడ ఉన్నటువంటి అరణ్య మృగాలు, వాటితో ఉన్నాడు. ఎందుకు ఆయన అది ఎన్నుకున్నాడు? ఎందుకు ఈ అరణ్యవాసం ఆయన చేశాడు? నీకోసం, నా కోసం. నీవు నేను శోధింపబడి గెలవలేము. ఆయన శోధింపబడి గెలుస్తాడు. ఆయన యొక్క గెలుపులో మనము గెలిచిన వారికంటే అధికులం అవుతాం అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయన దీన్ని ఎన్నుకున్నాడు. భోజనం లేకపోతే ఆహారం అన్నటువంటి ఈ శోధనను ఆయన జయించాడు. ఎలా జయించాడు? తిరిగి దేవుని వాక్యముతోనే తిప్పికొట్టాడు. మనుష్యుడు రొట్టెల వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని తిరిగి సవాలు విసురుతున్నాడు. నీకేం తెలుసు? నువ్వు వచ్చి నా దగ్గరికి వాక్యం మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసా? ఆది యందు ఏ వాక్యం ఉండెనో, ఆది యందు ఏ వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆది యందు ఏ వాక్యము దేవుడై ఉండెనో, ఆ వాక్యాన్ని నేను నా దగ్గరకు వచ్చి నా మాటలో చెప్తున్నావా? పోరా అన్నాడు. ప్రభు యోబును ఇలా విసిరేసి సాతాను ముందు టచ్ చేసి చూడు అన్నాడు. యోబు కష్టంలో కూడా ప్రభువుకు నమ్మకంగా నిలబడ్డాడు. ఈరోజు మన ముందున్నటువంటి సవాలు ఏమిటి అని అంటే, సంఘానికి నిన్ను దేవుడు ఇలా విసిరివేయగలడా? నిన్ను విసిరివేసి సాతానుతో ఛాలెంజ్ చేయగలడా? ఛాలెంజ్ చేస్తే నువ్వు నిలబడగలవా? బహుశా నేను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఇంకా రెడీ కాదేమో, కానీ మనము, దేవుని సంఘము అనేటటువంటి మనము ఇప్పటికీ రెడీనే. అలా ఉండగలగాలి. ఎందుకు అనంటే, మనము ఇండివిజువల్గా వీక్ అవ్వచ్చు, వ్యక్తిగతంగా బలహీనులం అవ్వచ్చు, కానీ సామూహికంగా, సంఘపరంగా మనము సమిష్టిగా ఉంటే మనము బలవంతులం. ఆ బలము సాతానుడు, ఆ బలము నుండి మనల్ని వేరు చేయలేడు. కాబట్టి 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు అని చెప్పాడు. అదే జరిగింది. ఆ తర్వాత మోషే వాళ్ళ మధ్య కొన్ని పూరేళ్లను పడేస్తాడు. ఆ పూరేళ్ళన్నీ రాలుతాయి, పూరేళ్ళను తింటారు. తిన్న తర్వాత ఆ అరక్క చచ్చిపోతారు. తిన్నది అరక్క చచ్చిపోతారు. చూడండి వాక్యము ఎంత స్పష్టంగా మనకు చెబుతా ఉందో. ఆశీర్వాదము మాత్రమే నాకు కావాలి, ఆశీర్వాదం ఇచ్చేవాడి కంటే నాకు ఆశీర్వాదమే ప్రాముఖ్యం అని అనుకుంటే ఆ ఆశీర్వాదము మనల్ని చంపుతుంది. ఆ ఆశీర్వాదము మనల్ని చివరికి నిర్వీర్యులుగా చేస్తుంది. ఆ ప్రాంతానికి హిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. చూడండి 34వ వచనం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున
ఆ స్థలమునకు హిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. హిబ్రోతు హత్తావా అంటే అర్థం ఏమిటంటే దురాశ గల వాళ్ళ సమాధులు అని. దురాశ గల వాళ్ళ సమాధులు. హిబ్రోత్ అనేటటువంటి ఈ అరణ్య అనుభవం, మన ప్రభువు అదే అనుభవం గుండా వెళ్ళాడు, నీకోసం నా కోసం. అదే అనుభవం గుండా వెళ్ళి మన పితరులు చచ్చినట్లుగా, మన పితరులు బలహీనతలో చచ్చిపోయినట్లుగా ఆయన అలా ఓడిపోకుండా మన కోసం గెలిచాడు. గెలిచి నూతన నిబంధనలోకి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆనాడు మోషే దగ్గర మోషేతో వారు మేఘములో బాప్తిసం పొందారు, వారు నీటిలో బాప్తిసం పొందారు. ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. నేడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా అగ్నిలోను బాప్తిసం ఇవ్వటానికి సిద్ధం. ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు, ఆయన యొక్క సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు, ఆయన యొక్క యుద్ధ సైనికుడిగా యుద్ధ సన్నద్ధుడివై జీవించే సమయంలో నువ్వు తప్పక విజయాన్ని సాధిస్తావు. ఒకరోజు నువ్వు ఓడిపోవచ్చు, 2 రోజులు నువ్వు ఓడిపోవచ్చు, నీలో బలహీనత పాపం వైపుకు నిన్ను లాగొచ్చు. కానీ నువ్వు నిలబడగలిగితే, కానీ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నటువంటి మార్గం, వాక్యముతోనే జీవిస్తాను, వాక్యము అన్నటువంటి మాటల ఆ నియమాలను ఆధారంగా చేసుకుని నేను జీవిస్తాను అని నిర్ణయించుకుంటే గెలుపు నీదే. రెండవ